బ్యాక్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏ వస్తువుకు డిమాండ్ పెరిగితే దానికోసం దొంగలు ఎక్కడ పడితే అక్కడ పుట్టుకొస్తున్నారు. గతంలో టమాటాలు, ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు అవి దొంగిలించారు. తాజాగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో ఏకంగా సిలిండర్లనే ఎత్తుకెళ్లారు. ఇంతకీ ఈ దొంగ బయట వ్యక్తులే కాదు, సిలిండర్ డెలివరీ చేసే డెలివరీ బాయ్. ఈ సంఘటన విశాఖపట్నంలో సంచలనంగా మారింది. దాని తర్వాత ఇంకో మెసేజ్ కూడా వచ్చింది. దాని తగ్గట్టే నీకు మేము ఏది కూడా బాకీ లేవు అని చెప్పి వచ్చేసి మరి ఏది బాకీ లేదంటే ఏ డ్యూ లేదు ఎలాగొస్తుంది మరి ఇక్కడ ప్రాబ్లం ఎలాగొచ్చింది చెప్పండి. ఇంతకు ముందు బాగానే ఉండేది, మరి ఇప్పుడు ఎలాగొచ్చిందండి ఈ ప్రాబ్లం? అంటే ఇంకా అన్నాళ్ళు. విశాఖలో గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరారైన ఘటన ఇప్పుడు కలకలం నెలకొంది. విశాఖ గాజువాక ప్రాంతంలో 30 సిలిండర్లతో పారిపోయిన డెలివరీ బాయ్ అప్పారావు గత కొన్ని నెలల నుండి గ్యాస్ డెలివరీ చేస్తూ ఉంటాడు. చిన్న కంట్యాడ ఏజెన్సీలో పనిచేస్తున్న అప్పారావు కస్టమర్ల దగ్గర ముందే ఓటీపీ అడిగి తెలుసుకొని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీకి స్థానిక గ్యాస్ వినియోగదారులు ఫిర్యాదు చేయగా అప్పారావుపై గాజువాక పోలీసులకు గ్యాస్ ఏజెన్సీ ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు. చెప్పారండి, రాలే. ఓటీపీ చూపిస్తుందండి, అయిపోయినట్టుగా మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాలేదండి, చూపిస్తుంది చల్లన. ఇక్కడికి వస్తే ఈరోజు వస్తుందని చెప్పారండి. ఏది మరి రాలే. ఉదయం నేను చూసామని మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఏమైనా వస్తే ఇస్తామనే చెప్తాను కానీ ఇవ్వడం లేదండి. చెప్పారండి, రాలే. రైట్. ఇక విశాఖపట్నం గాజువాకలో చోటు చేసుకున్న గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ అప్పారావుకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ అయిన వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ఎంత డిమాండ్ ఏర్పడని తెలుసు. మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో, అదే విధంగా విశాఖలో అయితే మరీ ఎక్కువగా ఉంది. జనాభా ఎక్కువ కావడంతో గాజువాక చిన్నగంటెడ ప్రాంతంలో మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్ అప్పారావు అనే అతను గత వారం రోజులుగా కూడా డిఎస్సీ నెంబర్ అని వస్తుంది. గ్యాస్ డెలివరీ సమయంలో ఆ నెంబర్ ని మొత్తం దగ్గర కలెక్ట్ చేసి మొత్తం దాదాపు 30 గ్యాస్ సిలిండర్తో పరారైపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా గ్యాస్ డిఎస్సీ నెంబర్ వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎప్పటికీ రాకపోవడంతో మణికంఠ ఏజెన్సీకి వెళ్ళి అడగగా ఆల్రెడీ డెలివరీ అయిపోయిందని చెప్పడంతో వాళ్ళు పొంగు తినే పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ సిలిండర్ ఉన్న డిమాండ్లు చాలా మంది కూడా గ్యాస్ బాయిలు ఇదే విధంగా బ్లాక్ లో అమ్మేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క సిలిండర్ అప్పుడు 1000 రూపాయలు 4,000 నుంచి 5,000 కూడా అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. కమర్షియల్ కూడా వాళ్ళు ఎక్కువగా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డిమాండ్ అందులో దృష్టిలో పెట్టుకుని ఆ బాయ్ అయితే దాదాపు 30 సిలిండర్తో పరారు కావడం జరిగింది. ప్రస్తుతం మనకంటే గ్యాస్ ఏజెన్సీ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కూడా ఆ పోలీస్ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని సిలిండర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి వ్యవహారం పోలీస్ స్టేషన్ జరిగింది. ఆ బాయ్ కోసం అయితే మొత్తం అతని నెంబర్ అయితే మొత్తం స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, ఇంట్లో కూడా లేకపోవడం, పరారైపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా అనేక మోసాలు మొత్తం వెలుగులోకి వస్తున్నాయి. గ్యాస్ డిమాండ్ పెట్టుకుని చాలా మంది కూడా ఈ విధంగా ఆ వినియోగదారులు మోసం చేయడం, వినియోగదారులు మభ్య పెట్టడం, ఈ విధంగా చేయడం పట్ల అయితే అగ్రనాట్యం చేస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ లేక అనేక మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ విధంగా గ్యాస్ పైన కూడా ఈ విధంగా మోసం చేయడం పట్ల అయితే గ్యాస్ వినియోగదారులు మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కలెక్ట్ చేసుకుని అతను పట్టుకుని తమ గ్యాస్ తమ గుర్తించాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు. మోదీ గారు అందరూ కూడా ఏంటంటారు, మీకు గ్యాస్ కి ఎటువంటి దాని తర్వాత ఇంకో మెసేజ్ కూడా వచ్చింది. దాని తగ్గట్టే నీకు మేము ఏది కూడా బాకీ లేవు అని చెప్పి వచ్చేసి మరి ఏది బాకీ లేదంటే ఏ డ్యూ లేదు ఎలాగొస్తుంది మరి ఇక్కడ ప్రాబ్లం ఎలాగొచ్చింది చెప్పండి. ఇంతకు ముందు బాగానే ఉండేది, మరి ఇప్పుడు ఎలాగొచ్చిందండి ఈ ప్రాబ్లం?